నమస్కారం. ఏవన్ తెలుగు ఫస్ట్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నులకపేటలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి లోకేష్. సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన లోకేష్. నులకపేటలో సర్వమత ప్రార్థనలతో కమ్యూనిటీ హాల్ ప్రారంభం. ప్రజలతో కలిసి కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి లోకేష్. టీటీడీ నెయ్యి ట్యాంకర్ ఘటనపై చంద్రబాబుపై భూమన విమర్శలు. నెయ్యి ట్యాంకర్ ప్రమాదంపై కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టిన భూమన. టీటీడీ వ్యవహారాల్లో అవకతవకలంటూ భూమన ఆరోపణలు. నెయ్యి ట్యాంకర్ ఘటనపై పూర్తి వివరాలు చెప్పాలన్న భూమన. వెలుగుమట్ల బాధితుల పరిస్థితిపై స్పందించిన కవిత. ఇల్లు కూల్చివేతపై ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత కవిత. బాధితులకు కొత్త ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేసిన కవిత. విద్యార్థుల పుస్తకాలతో ఇల్లు కూల్చివేశారని కవిత విమర్శ. రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్. రైతు బంధు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న కేటీఆర్. మున్సిపల్ వ్యవస్థ పనితీరుపై కేటీఆర్ విమర్శలు. ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్. టీటీడీకి వస్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడిన ఘటనపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. చరిత్రలో ఎప్పుడూ జరగని ఘటన ఇది అని అన్నారు. కూటమి ప్రభుత్వ పాపాలపై స్వామి కూడా కన్నెర్ర చేశాడేమో అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గతంలో 2019 ఎన్నికల ముందు శ్రీనివాస సేతు కోసం టీటీడీ బోర్డు అనుమతి లేకుండా 550 కోట్ల నిధులను చంద్రబాబు ప్రభుత్వం వినియోగించిందని ఆరోపించారు. టీటీడీ వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని విమర్శించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. ఇక 2 రోజులకు సరిపడే కూడా కొండ మీద నెయ్యి లేదు. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం మొత్తం లోకమంతా బయటపెట్టిన తర్వాత స్వామివారి కూడా కన్నెర్ర చేసినట్టుగా అనిపిస్తోంది ఈ సంఘటన వలన. వీటి గురించి స్వాములు స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరో శివానంద సరస్వతి అని ఊరికని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు స్వామి అయినంత మాత్రాన నీవు ఏకపక్షంగా తెలుగుదేశం జెండా ఎత్తుకొని మాట్లాడితే నీ గురించి మాట్లాడకుండా నీ గతాన్ని లోడకుండా ఉండం. స్వామి, నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మాట్లాడడంలా. భగవద్గీత నువ్వు చదివినావు. అసలు నిన్న మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా. రోజు మాట్లాడుతున్నాడు. ఎట్లంటే అట్లా. దైవ దర్శనానికి సంబంధించిన టికెట్లను పొందటం కోసమని ఒకరి స్వార్థానికి బలైపోవద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీలాంటి వాళ్లు పోరాటం చేయాల్సింది. దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన స్వామివారి పాదాల చెంత వెంకటేశ్వర స్వామికే చెందినటువంటి భూమి 20 ఎకరాల భూమిని ఒబరాయ్ హోటల్ కు ఎలా ఇస్తారు అని ఎందుకు పోరాటం చేయటంలే? చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ ఒబరాయ్ హోటల్లో స్వామి పాదాల చెంత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాపర్టీలో రేపు అది పూర్తయిన తర్వాత 7 స్టార్ హోటళ్లలో ఎద్దు మాంసాన్ని వండుతారు అన్న విషయం అందరికీ కూడా తెలుసు ప్రపంచవ్యాప్తంగా. చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున మాట్లాడుతూ ఆడవాళ్ల జోలికొస్తే ఇదే ఆఖరు అని అన్నాడు. 1.5 సంవత్సరాల క్రితం నా జోలికొస్తా అన్నాడు. నా మాన ప్రాణ ఆర్థిక జీవనానికి తీరని నష్టం కలిగిస్తున్నాడు బిఆర్ నాయుడు అనేటువంటి TV5 చైర్మన్. ఆయనను టీటీడీ చైర్మన్ చేయొద్దండి సార్. నేను టీడీపీ అభిమానిని, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అతను పచ్చి ఉమనైజరు. ఏదైనా పని ఉండి ఆడవాళ్లు వెళితే వాళ్లను వాడుకోని ఆ తర్వాతనే ఏదైనా పని గురించి ఆలోచిస్తాడు అని అంత ఘోరమైనటువంటి ఉత్తరం రాస్తే, అది కూడా నేరుగా మీకే రాస్తే, మరి బిఆర్ నాయుడు గారికి అదే ఆఖరు రోజు చేయాల్సిన పనిలే. కనీసం టీటీడీ అధ్యక్షుడిగానైనా ఆఖరి రోజు కావాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మహిళా దినోత్సవం రోజైనా బిఆర్ నాయుడికి ఆఖరు అధ్యక్షుని రోజుగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడ చేశారు మీరు? 2019 ఆయన ఎన్నికలకు ముందు ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి శ్రీనివాస సేతు అలియాస్ గరుడ వారధికి సంబంధించిన ఫ్లైఓవర్ కు సంబంధించి బోర్డు ఆమోదం లేకుండానే 550 కోట్ల రూపాయల టీటీడీ నిధులని ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి దుర్వినియోగం చేసినటువంటి సంగతి కూడా
ఈ సందర్భాన గుర్తు చేసుకోవాలా. మీరా భగవంతుని ప్రాపర్టీ కాపాడేవాళ్ళు, మీరా దేవుణ్ణి పరిరక్షించేవాళ్ళు. కొండ మీద ఆ క్షేత్రానికి మీరు చేస్తున్న అరాచకాలకు అపచారాలకు మొత్తం హిందూ జాతంతా కూడా తీవ్రంగా అసహించుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీరు నేను వెనక్కి తగ్గేదేలే అని మీ ఇష్టం వచ్చినట్టుగా మా గురించి మాట్లాడుతున్నారు. భగవద్గీత పుస్తకాలని గురించి మాట్లాడతారు. మొన్న ఛాలెంజ్ విసిరాను. ఆ భగవద్గీత పుస్తకంలో భగవద్గీతకు సంబంధించినటువంటి మాటలు కాకుండా వేరే మాటలు ఒక్కటి ఉన్నా కూడా దేనికైనా కూడా సిద్ధము అని. దేనికైనా సిద్ధం. దాన్ని మాట్లాడేవాళ్ళులే. మీ పాటికి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టటమే. 50 కోట్లు ఖర్చు అయిందని చెప్తారు. ఆధారాలతో సహా నిరూపించినాం మేము. అది కోటి పుస్తకాలకు 3,71,00,000 ప్రింట్ అయింది. 52 లక్షలే ఆ మేరకే డబ్బులు చెల్లించినారు. ఒక పుస్తక గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. 54 ఎకరాల భూమిని కబ్జా చేసి అక్రమంగా భవనాలు నిర్మించారని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర నాయకులు జోక్యం చేసుకోవద్దని డిమాండ్ చేశారు. గుజరాత్ లో ఉన్నట్లే భూ కబ్జాపై కఠిన చట్టాలు అమలు చేయాలని కోరారు. భవిష్యత్తులో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఆ భూమిని పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ అంశంపై రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. 5 to 6 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్స్ అన్నమాట పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా. సో దట్స్ ద రీజన్ నేను డిమాండ్ చేస్తాను. ఏదైతే ఈ గీతం మేనేజ్మెంట్ ఉందో దే షుడ్ బి జైల్డ్. ముఖ్యంగా ఎంపీ భరత్ని జైల్లో పెట్టాలి. 54 ఎకరాలంటే కబ్జా చేసి అన్ఆథరైజ్డ్గా బిల్డింగ్స్ నిర్మాణం చేయడానికి పూనుకున్నారంటే డెఫినెట్గా 2029 మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తామన్నారు. యూ కాంట్ వ్యాగ్ యువర్ టెయిల్ నౌ. కొన్ని రోజులు మాత్రమే డెఫినెట్గా భూమి కూలుస్తాం. అవన్నీ కూడా ఆ 54 ఎకరాలని కూడా పేదవాళ్ళకి ఇచ్చి సెంటు భూమిని చెప్పనిస్తే సుమారు 1800 కుటుంబాలని అదే ప్రాంతంలో నిర్మాణం చేయించుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెప్పేసి. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని మరింత కఠినం చేసి ఈరోజు నువ్వేమో తిరగచ్చు. బట్ దట్ డే వెన్ జగన్ సార్ విల్ బి ద సీఎం యూ విల్ బి జైల్ భరత్ సార్ అని చెప్పేసి నేను ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాను. దట్ ఇస్ ద రీజన్. స్టెప్ బ్యాక్ చేయండి ఈ ఇష్యూలోని. ఆల్సో I demand the collector to intervene in this GMC commissioner to go and stop the ఏదైతే అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉందో ఇమీడియట్ గా ఆపమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. జై జగన్. బీజేపీని ముఖ్యంగా అధినాయకుల్ని అమిత్ షా అండ్ మోడీ సార్ని ఐ రిక్వెస్ట్ దెమ్ ఇంటర్వీన్ ఇన్ దిస్. ఇది చూడాలి. ఇది ఒకసారి నీకు పెద్ద మచ్చ బీజేపీకి. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏమో వెరీ వెరీ సీరియస్ అఫెన్స్. 5 to 6 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్స్ అన్నమాట పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా. సో దట్స్ ద రీజన్ నేను డిమాండ్ చేస్తాను. ఏదైతే ఈ గీతం మేనేజ్మెంట్ ఉందో దే షుడ్ బి జైల్. ముఖ్యంగా ఎంపీ భరత్ని జైల్లో పెట్టాలి. 54 ఎకరాలంటే కబ్జా చేసి అన్ఆథరైజ్డ్గా బిల్డింగ్స్ నిర్మాణం చేయడానికి పూనుకున్నారంటే డెఫినెట్గా 2029 మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తామన్నారు. యూ కాంట్ వ్యాగ్ యువర్ టెయిల్ నౌ. కొన్ని రోజులు మాత్రమే డెఫినెట్గా భూమి కూలుస్తాం. అవన్నీ కూడా ఆ 54 ఎకరాలని కూడా పేదవాళ్ళకి ఇచ్చి సెంటు భూమిని చెప్పనిస్తే సుమారు 1800 కుటుంబాలని అదే ప్రాంతంలో నిర్మాణం చేయించుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెప్పేసి. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని మరింత కఠినం చేసి ఈరోజు నువ్వేమో తిరగచ్చు. బట్ దట్ డే వెన్ జగన్ సార్ విల్ బి ద సీఎం యూ విల్ బి జైల్ భరత్ సార్ అని చెప్పేసి నేను ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాను. దట్ ఇస్ ద రీజన్. స్టెప్ బ్యాక్ చేయండి ఈ ఇష్యూలోని. ఆల్సో I demand the collector to
వెలుగుమట్ల బాధితుల పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుందని బీఆర్ఎస్ నేత కవిత అన్నారు. ప్రభుత్వం రాజకీయ నాయకులకు ఈ ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థుల పుస్తకాలతో సహా ఇళ్లను కూల్చివేశారని విమర్శించారు. బాధితుల ఇళ్లను కూల్చిన అదే ప్రాంతంలో కొత్త ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళలోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగా ఉండి అంత మంచిగా ఉంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసినారు మీ ఇళ్ళని. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయిన ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయినాడు. ఎగ్జిబిషన్ అయ్యేదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగుంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా నీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాను. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చిన. ఇంతకు ముందు రాగానే కొంచెం రిలాక్స్ వచ్చిన తర్వాత అదే చెప్పా మీకు, నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే. కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి మీ అందరూ కూడా ఒప్పుకుందా? మీ అందరూ కూడా గట్టి కూర్చుంటారా? ఎందుకంటే ఇవాళ ఇక్కడ నాతో పాటు విజార్ద మహారాజ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా వండి గట్ట పట్టుబడితే వదిలినటువంటి మనిషి కాబట్టి మనకు తోడుగా ఇవాళ ఇంతమంది ఆడపిల్లలకు తోడుగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ జాగృతి ఇంకా అనేక ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఇవాళ ఒక పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనని ఇక్కడికి తోలింది అంతే, వదిలేసిండు. ఎంత విశాలం అంటే కనీసం మహిళలకు ప్రత్యేకంగా, పురుషులకు ప్రత్యేకంగా కూడా వసతి ఇవ్వలేదు. కనీసం ఇప్పటి వరకు డిఎన్ఎంహెచ్ఓ వచ్చి ఒక హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. ఎందుకోసం ఆలోచన ఉండాలి కదా. సందేట్లో సడేమియా అని చెప్పి అంతకుముందు మన ఇల్లు కూర్చడానికి ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడో ఇప్పుడో భోజనాలు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి పాపం కడుపుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పులేదు, మంచిదే, చేయాలి. కానీ జిల్లా కలెక్టర్ గారు ఏమైనారు, ప్రాథమికమైనటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఇంతమంది మనుషుల్ని ఒక కొట్టంలో తోలినట్టు తోలిండ్రు. చిన్న పిల్లలు ఉన్నారు, కనీసం వారి ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం కూడా కన్సర్న్ లేదని అర్థమవుతా ఉన్నది. అన్యాయం ఇది, దారుణం ఇది. ఒక్క రోజు కూడా కలెక్టర్ గారు ఇక్కడ రాలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ జిల్లా నుండి మీరు 3 మంత్రులు ఇచ్చి 3 మంత్రులు గెలిపించి పంపించారు. ఒక్క మంత్రి కూడా కనీసం ఇంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇక్కడికి రావాలని అసలు లేదు. ఖచ్చితంగా మంత్రులు మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, అందరికన్నా ముందు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి. ఇది ప్రధానమైన డిమాండ్. రెండవది, ఎక్కడైతే ఏ ప్లేస్ నుంచి, ఏ జాగాలో నుంచి అయితే మనం నిలబట్టినో, ఎక్కడైతే మన ఇల్లు నేలమట్టం చేసిరో అక్కడే మనకు ప్లేస్ ఇవ్వాలి, అక్కడే మనకి ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఇంకెక్కడో ఇస్తాం, ఏదో దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంకెటో వెళ్ళమంటే వెళ్తారా? పక్కా కూర్చున్నా రెండిస్తే భయపడతారా? తిరిగి వెళ్తాను ఒకసారి. పక్కానా? నమ్మచ్చా? తప్పకుండా ఒకటే ఒక నిన్నది ఏం లేదు. మనకి ఎక్కడైతే మన ఇల్లు ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే ఇల్లు కావాలని డిమాండ్ చేద్దాం. మరి అల్టిమేట్ గా ఒకటే ఒక విషయం నేను చెప్పదలుచుకునే, రాష్ట్రం మొత్తంలో కూడా పేదల మీద జులుం నడుస్తుంది, పేదల మీద బుల్డోజర్లు దిగుతున్నాయి. పెద్దవాళ్ళ బిల్డింగ్ ఏమో ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి, కానీ పేదవాళ్ళ మీద మాత్రం అన్ని చోట్ల అన్యాయం జరుగుతా ఉంది. దాన్ని ఎదిరించడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మీ అండగా నిలవడానికే ఇక్కడికి వచ్చినాం. ఏ రాజ్యాంగం అయితే పట్టుకొని
రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కులను కూడా కూలీ చేస్తే ఇవాళ మన ఇళ్ళ మీదకి బుల్డోజర్లు వచ్చినాయి. ఖచ్చితంగా దానికి మనకు న్యాయం జరగాల్సిందే, దానికోసం ఐక్యంగా పోరాటం చేయవలసిందే. ఈ ఐక్య పోరాటాలకు మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఒక నాందిగా కనపడతా ఉన్నది. మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి ఏం కార్యాచరణ చేద్దాం, ఎట్లా చేద్దాం, మీరందరూ ప్రపోజ్ చేయండి. మీరందరూ ఎట్లా అంటే అట్లా తెలంగాణ జాగృతి మీతో నిలబడుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే పరిష్కారం చూపెట్టే వెళ్ళాలనేటటువంటి పట్టుదలతో ఉన్నామని తెలియజేస్తూ, మీ పక్షాన నిలబడతామని తెలియజేస్తూ మరి కొనసాగించవలసిందిగా విశాఖలో హుట్ తుఫాన్ సమయంలో ఇల్లు కోల్పోయిన వారికి నిర్మించిన కాలనీలో ఆరిలోవిలో నిర్మించిన భవన సముదాయంలో కొంతమంది అనర్హులు ఉన్నారని జీవీఎంసీ అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇళ్లను ఖాళీ చేయాలని పోలీసులు మరియు జీవీఎంసీ సిబ్బంది నోటీసులు ఇచ్చారు. అయితే తాము ప్రారంభం నుంచి అక్కడ నివసిస్తున్నామని కాలనీలోని కుటుంబాలు పేర్కొన్నాయి. ఒక్కసారిగా ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై విశాఖ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని నివాసితులు కోరుతున్నారు. అధికారులపైన తక్షణమే సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి. ప్యారల్ దేవి వరాహ లక్ష్మీ నరసింహస్వామి హుజూర్ హౌసింగ్ దగ్గర నుంచి వచ్చాం సార్. మేము మా గత ప్రభుత్వంలోని ఉండేటప్పుడు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ ఆదేశాల మేరకు అర్హులని చెప్పి మాకు హౌసులు ఇచ్చారు సార్. అక్కడ మాకు హుజూర్లో ఇల్లు పోయిన ఇల్లులకే ఇచ్చారు సార్. ఇక్కడ మాకు పైనాపిల్ కాలనీలోని ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం సార్ మేము నివాసము. సడన్ గా ఈ రోజు వచ్చి మాకు కరెంటు మీటర్లు కట్ చేసి మమ్మల్ని చాలా ఆందోళన గురి చేసి మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అంటున్నారు సార్. కారణం అడిగే మనకు అధికారులు చెప్తున్నారు, మాకు పై అధికారులు చెప్పారు మేము తీసేస్తున్నాము కరెంట్ అని అంటున్నారు. అడ్డుకున్నందుకు మొన్న 3 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని స్టేషన్ కి తీసుకెళ్ళడం కూడా జరిగింది సార్. ఇప్పుడు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి మేము కలెక్టర్ గారి దగ్గరికి వస్తున్నామని తెలిసి వ్యాన్లతోని ఆటలతో పోలీసులు ఒక 100 మందిలా వచ్చారు సార్. ఆ పైనాపిల్ కాలనీలో ఇంకా అక్కడే ఉన్నారు. మేము జాబ్కి వెళ్తున్నామని చెప్పి వచ్చి కలెక్టర్ గారిని మీట్ అవడం కోసం వచ్చాం సార్. మాకు ఎలాగైనా న్యాయం చేయాలని కలెక్టర్ గారిని వేడుకోవడానికే వచ్చాం సార్. ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతు బంధు పడ్డదో లేదో తెలియదని, రుణమాఫీ జరిగిందో లేదో తెలియదని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. మున్సిపల్ శాఖ ఉన్న దోమలు పెరిగిపోయాయని, చెత్త సేకరణ కూడా సరిగ్గా జరగడం లేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో దోమలు బాగా పెరిగిపోయినాయి. మున్సిపల్ మంత్రి ఎవడు? నువ్వే కదా. దోమలు పెరిగితే ఆటోలలో చెత్త తీస్తలేరని ముఖ్యమంత్రి బాధ చెప్పుకుంటున్నాడు మైకులా. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. బూత్ కమిటీల పనితీరును మరింత బలోపేతం చేయాలని సూచించారు. 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లడం ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. జగన్ ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సైంటిఫిక్ గా చూసుకున్నా, మరో రకంగా చూసుకున్నా, దానికి కూడా మానసికంగా పార్టీ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ క్షేత్రస్థాయిలో మీరందరూ ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితులు. చివరికి ప్రాతిపదిక ఏంటంటే మనం ఓటర్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్ళి వాళ్ళ చేత ఓటు వేయించుకోవడం అనేది కీలకంగా ఉన్నటువంటి అంశం. ఆ అంశానికి సంబంధించి అనుబంధ సంఘాలు పనిచేయవు. అనుబంధ సంఘాలు అంటే వాళ్ళు పనిచేయమంటే బూత్ దగ్గర కూర్చుంటారు తప్ప ఏ ఇంట్లో ఏ ఓటర్ ఉన్నారు ఆ ఓటర్. పార్టీ ఓటర్లను కాపాడుకోవడానికి బూత్ స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమంగా ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పార్టీ సానుభూతి పరుల ఓట్లు గల్లంతు కాకుండా కాపాడుకోవాలని సూచించారు. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అధికార పార్టీ ఆటలను అడ్డుకునేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ పోషించాల్సింది అట్లుంటే టెక్నాలజీని మనం అన్వయించుకోగలిగిన వాడు, మనకు అనుకూలంగా దాన్ని వాడుకోగలిగిన వాడు పార్టీలకు, లేదా దాన్ని మోసపూరితమైనతో ఎదుటివారిని దెబ్బతీయడానికి కూడా వాడుకోగలిగిన వాడు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా, అలర్ట్గా, ఎప్పటికప్పుడు అన్నీ ఫాలో అవుతూ
మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునే ఒక సైన్యం అనేది ప్రతి పార్టీకి అవసరం అవుతుంది. మనం కంట్రోల్ చేయగలిగింది ఎక్కడంటే ఉన్న ఓట్లు తీసేయకుండా దొంగ ఓట్లు రాకుండా ఎట్లా ఆపాలా అనేది ఇప్పుడు చేయకపోతే బూత్లో చేయగలిగేది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద అలర్ట్గా ఉండాలి. ఉన్న ఓట్లు తీయకుండా, అందులో మన ఓట్లు తీయకుండా సహజంగా చేయగలిగిన నేర్పు రావాలా, మెలకువ తెలియాలా. తెలంగాణలో ఇళ్ళు తిరుగుతున్నారన్నారు, ఇక్కడ కూడా సెక్రటరియట్ సిబ్బంది వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. చేస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ మన ఓట్లు ఏమున్నాయో చూసుకోవడం, ముందు ఉన్న ఓట్లన్నీ జాగ్రత్తగా చూడడం, ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారా. ఈ స్పెషల్ ఫోకస్ డ్రైవ్ లాగా ఉండాలంటే ఓ టాస్క్ ఫోర్స్ పెట్టి వాళ్లకు బాధ్యత అప్పచెప్పి, అఫ్కోర్స్ వీళ్ళు మామూలు స్ట్రక్చర్లో ఉన్న జిల్లా అధ్యక్షుడు, కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటరు వాళ్ళ నాయకత్వంలోనే ఉంటుంది. కానీ దీని మీద ఫోకస్డ్గా పనిచేస్తుంది ఓ డ్రైవ్ లాగా. సో ఈరోజు మన ప్రిపేర్డ్నెస్ పెంచుకోవడానికి మనము దీనికి సిద్ధంగా ఉన్నామనేది ఓ డెసిషన్ తీసుకొని పోవడానికి ఇది ఏర్పాటు చేసాం. అల్టిమేట్లీ ఓ టీమ్ లాగా అందరం కదులుదాం, పర్ఫెక్ట్గా మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకునే రకంగా, అవతల ఆటలు సాగనీయకుండా, ప్రత్యర్థుల ఆటలు సాగనీయకుండా వీటిని కార్యక్రమం దిగ్విజయంగా ముగిద్దామనేది నా ఆకాంక్ష. మిమ్మల్ని అందరినీ అదే కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా సుమారు 65 లక్షల రూపాయల వ్యయంతో ఈ హాల్ నిర్మించారు. ముందుగా నులకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి హాల్ను ప్రారంభించారు. లోక్సభలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టారని తెలిపారు. లోక్సభలో ఉన్న ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇవ్వడం స్పీకర్ బాధ్యత అని అన్నారు. 18వ లోక్సభలో ప్రతిపక్షాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడే సమయంలో తరచూ అడ్డంకులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. లోక్సభను నిర్వహించే విధానం దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తోందని చామల వ్యాఖ్యానించారు. డిస్టర్బ్ చేయడం. రెండోది, స్పీకర్ బీజేపీ పార్లమెంట్ సభ్యులకు, అంటే ముఖ్యంగా రూలింగ్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు ప్రత్యేకంగా వారికి ఇంపార్టెన్స్ ఇస్తుండని, అపోజిషన్ పార్టీలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని ఒక అంశం. ఎందుకంటే పార్షాలిటీగా స్పీకర్ అనే వ్యక్తి కంపల్సరీ హౌస్లో అందరినీ ఒకే విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ స్పీకర్ కేవలం వాళ్ళ ఆది నాయకత్వం ఒత్తిడితోటి ముఖ్యంగా ప్రతిపక్షాలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు మీరందరూ చూసిన విషయం. ఎందుకంటే గత 18వ లోక్సభ మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, రాహుల్ గాంధీ గారు ప్రతి అంశం మీద మాట్లాడేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం, వాళ్ళ సైడ్ నుంచి నిషికాంత్ దూబే తర్వాత కొంతమంది నాయకులకు ముఖ్యంగా అవసరం లేని సమయాలలో కూడా వాళ్ళకు మైక్ ఇచ్చి డిస్ట్రాక్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా హౌస్ని నడుపుతున్నందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతోపాటు మహిళలు నరేందర్ మోడీ గారిని అటాక్ చేయాలని వ్యూహం రచించారని చెప్పి కూడా ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం ఈరోజు ముఖ్య అంశం. రెండోది, పశ్చిమ ఆసియా ఎస్పెషల్లీ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉందో దీనిపైన కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము గతంలోనే చెప్పినాం, నరేందర్ మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాల మేరకే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే చట్టాలు ఇది ఎక్స్పోర్ట్స్కి సంబంధించి అంటే ఇంపోర్ట్స్కి సంబంధించి ఏదైతే దిగుమతులు అమెరికా నుంచి చేస్తున్నటువంటి దిగుమతులపై సుంకాలను విధించే విధము ట్రంపే వైట్ హౌస్ నుంచి డిక్లేర్ చేయడం, అంటే మన దగ్గర చర్చ చేయాల్సిన అంశాలను కూడా వైట్ హౌస్లో డిక్లేర్ చేస్తున్నారు. అంటే ఏ విధంగా ఈ యొక్క ప్రధానమంత్రి
ట్రంప్ చేతిలోకి వెళ్ళి ట్రంప్ దగ్గర కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందుకే 1 నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం, 2 పశ్చిమ ఏషియా దేశాలలో జరుగుతున్నటువంటి వార్ గురించి కూడా ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా చర్చ జరగాలని అపోజిషన్ కోరుకుంటారు. అలాగే మమ్మల్ని నాతో పాటు 8 మంది సభ్యుల్ని సస్పెన్షన్ చేసిర్రు. సస్పెన్షన్ల పైన కూడా చర్చ చేస్తాం. ఈరోజు మేము డెఫినెట్ గా మకర్దార్ దగ్గర ధర్నా చేయాలనుకుంటున్నాం. మకర్దార్ దగ్గర మేము ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, మేమందరం కూడా ప్రజలచే ఎన్నుకోబడి ఇక్కడికి వచ్చి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నులకపేటలో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి లోకేష్. సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన లోకేష్. నులకపేటలో సర్వమత ప్రార్థనలతో కమ్యూనిటీ హాల్ ప్రారంభం. ప్రజలతో కలిసి కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి లోకేష్. టీటీడీ నెయ్యి ట్యాంకర్ ఘటనపై చంద్రబాబుపై భూమన విమర్శలు. నెయ్యి ట్యాంకర్ ప్రమాదంపై కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టిన భూమన. టీటీడీ వ్యవహారాల్లో అవకతవకలంటూ భూమన ఆరోపణలు. నెయ్యి ట్యాంకర్ ఘటనపై పూర్తి వివరాలు చెప్పాలన్న భూమన. వెలుగుమట్ల బాధితుల పరిస్థితిపై స్పందించిన కవిత. ఇల్లు కూల్చివేతపై ప్రభుత్వంపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత కవిత. బాధితులకు కొత్త ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేసిన కవిత. విద్యార్థుల పుస్తకాలతో ఇల్లు కూల్చివేశారని కవిత విమర్శ. రేవంత్ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్. రైతు బంధు రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న కేటీఆర్. మున్సిపల్ వ్యవస్థ పనితీరుపై కేటీఆర్ విమర్శలు. ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.